ఒకరి తల్లి వారిని ఆదరించడం మిమ్మును ఆదరించెదరు. యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క వాక్యం. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుడు మనల్ని ఈ రోజున తన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. ఎందుకు నిలబెట్టాడంటే తన యొక్క వాక్కుతో మనల్ని దీవించాలని తన యొక్క సన్నిధిలో నిలబెట్టినాడు. హాస్పిటల్ మనం ఉన్నటువంటి దినం ప్రత్యేకతను బట్టి మనం ఈ యొక్క మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం చదివినటువంటి మొదటి వాక్యము నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. ప్రియమైన ఈ యొక్క అధ్యాయములో మనందరికీ కూడా తెలుసు, మోషే అంటే అందరికీ తెలుసు, తెలియని వారంటూ ఎవరు కూడా లేరు. మోషే తల్లి ఎవరంటే అందరూ కూడా నోరు పూసుకుంటారు. ఎందుకని చెప్పలేరు ఆ గురించి. అంటే మోషే ఒక నాయకుడని, దేవుడు పంపించిన ఇజ్రాయిల్ పంపించిన గొప్ప నాయకులు అందరూ చెప్తారు. కానీ తన తల్లి గురించి ఎవరు కూడా మాట్లాడమంటారు. ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే ఎకెబేదు ఎవరు? మోషే యొక్క తల్లి. ఎకెబేదు అనగా యెహోవా గొప్పవాడు. మరి మోషే తండ్రి పేరు అమ్రాము. అమ్రాము అనగా అనుభవం లేనివాడు. అమ్రాము అనగా అనుభవం లేనివాడు. తండ్రికి అనుభవం లేదు. తల్లి యెహోవా గొప్పవాడు అనేటువంటి నామాన్ని కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. అయితే ఈ మోషే ఒక్కడేనా వారికి పుట్టింది? ఇంకా ఎవరన్నా ఉన్నారా? అహరోను పెద్ద కుమారుడు. మిరియాము ఎవరు? మోషే గారి యొక్క అక్క. మోషే అంటే నీటిలో నుంచి తీయబడిన వాడు. మోషే అంటే నీటిలోంచి ఐ హావ్ డ్రాన్ యు అవుట్ ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ అహరోను అంటే వెలిగించువాడు. అలాగే అర్థాలు పేర్లు. అహరోను అంటే వెలిగించువాడు. మిరియాము అంటే సువాసన లేకపోతే పరిమళం. అంటే వీళ్ళు తల్లి కన్నటువంటి తన ముగ్గురు బిడ్డలను కూడా దేవుని సేవకు సమర్పించినటువంటి తల్లి ఎవరంటే ఎకెబేదు. దేవుని స్తోత్రం. చాలా మంది పిల్లలు కంటారు కానీ దేవుని యొక్క సన్నిధిలో పెంచడానికి ఇష్టపడరు. ఈ విధంగా ఎకెబేదు ఏం చేసిందంటే యెహోవాయే గొప్ప దేవుడు, నా సంతానం అంతా కూడా దేవుని సన్నిధిలో వాడబడాలని ముగ్గురిని కూడా దేవుడికి సమర్పించి దేవుని పనిలో ముగ్గురు బిడ్డలు తన సంతానాన్ని ఇన్వాల్వ్ చేసినటువంటి తల్లి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరికీ కూడా తెలుసు ఇక్కడ మోషే గారు ఎలా పుట్టారంటే ఆ యొక్క జన్మ వృత్తాంతం గురించి అందరం కూడా నరేట్ చేస్తాం. కానీ తల్లి ఏ లక్షణాలు కలిగి ఉందో మనం ఎవరికి కూడా పంచుకోలేము. మొదట ఆమె మోషేను కన్నా తరువాత కన్నడములో ఆమె కలిగిన మొదటి లక్షణం విశ్వాసము. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎకెబేదు ఒక విశ్వాసము కలిగినటువంటి తల్లి. హెబ్రీయులకు రాసిన లేఖలో చదువుతూ ఉన్నాం. అంటే మనము చూడని మొదటి అధ్యాయం హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము మొదటి వచనము. విశ్వాసము అనగా విశ్వాసము అనేది నిరీక్షించవాటి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ఇక్కడ అదృశ్యమైనది అంటే మనకు తెలియని దానిలో మనం ఏముంచాము? నమ్మకం ఉంచాము. అది నిజము అని నమ్మాము. పెద్దలు కూడా దాన్ని నమ్మారు. ఇది మన విశ్వాసం. దేవుని స్తోత్రం. మరి ఆ విధంగా ఈమె కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఏ స్త్రీ? ఈమె ఎకెబేదు. ఆ స్త్రీ ఎవరు? 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాడిని దాచేను. దేవుని స్తోత్రం. ఆమె విశ్వాసం చూడండి. మరి అప్పుడు ఎందుకని ఆయన కుమారుని దాచింది అంటే మొదటి అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే ఫరో హెబ్రీయులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతికనీయుడని అతని జనులందరికీ ఆజ్ఞాపించెను. ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి ఇజ్రాయెల్లో పుట్టినటువంటి ప్రతి ఒక్క కుమారుని కూడా పారవేస్తూ ఉన్నారు. బ్రతకని చంపివేస్తూ ఉన్నారు. కుమార్తెలను బ్రతుకనిస్తూ ఉన్నారు. ఎందుకని? దేవుడు ఆ జనము విస్తరించి మిక్కిలి ఆ జనము అంటే ఇజ్రాయేలు.
ఐగుప్తు దేశంలో వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారి యొక్క సంతానం విరివిగా పెరిగిపోతున్నది కాబట్టి ఫరో కూడా తట్టుకోలేకపోయాడు. ఈ యొక్క ఐగుప్తులో ఉన్న జనము కంటే ఇజ్రాయిల్ ఎక్కువైపోతారని భయపడిపోయాడు ఇజ్రాయిల్కి. కాబట్టి వాళ్ళందరూ కూడా పుట్టేడు మగపిల్లందరూ కూడా చంపివేయమని ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే 3 నెలలు ఏ విధంగా దాచిందంటే ఇజ్రాయేల్ స్త్రీలు ఎవరండి? చురుకైనటువంటి వారు. చూడండి, మొదటి అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ ఐగుప్తు రాజు ఆ మంత్రసాన్ని పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసిందని అడిగాడు. మొదటి అధ్యాయం 18, 19 వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిమి? చురుకైన వారి. ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు కూడా చురుకుగా ఉండాలి. డల్ గా ఉండడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఇక్కడ నాకు బాగోలేదు, నేను నడవలేక కూర్చున్నావా, పరిగెత్తలేకున్నావా, ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్. సో we are called to run, not to sit. Amen. There is no time to sleep, no time to rest. Our life is to run. So మన విషన్ ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు we are thirsty. For the souls we are thirsty. తండ్రి మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి మీరు కూడా కొంతమందిని రక్షించండి అనేటువంటి బాధ్యతను నిన్ను నమ్మి అప్పచెప్పి ఉన్నాడు. అంతేగా నా బాగోలేదు కూర్చోడానికి ఈ రోజున వీల్లేదు. నీ ప్రాణం పోయే స్థితి, మరణ పడక మీద కూడా, నువ్వు బెడ్ మీద, నువ్వు ఐసీయూలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి సువార్త చేయాలి. ఇది ఛాలెంజింగ్ విషయం. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఈమె ఒక గర్భంతో ఉన్నప్పుడు పిల్లవాడు పుడితే, కొడుకు పుడితే ఏం చేయాలి, కుమార్తె పుడితే ఏం చేయాలని ఆలోచన ఉండదా? అప్పుడు ఆల్రెడీ అక్కడ కమాండ్ ఇచ్చాడు ఫరో గారు, ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచించింది. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కంది, వారిని 3 నెలలు దాచిపెట్టింది. అంటే విశ్వాసం చూడండి, ఆమె ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు ఆమె పుట్టినటువంటి కుమారుణ్ణి దీవిస్తారని, ఆదుకుంటారని, కాపాడతారని తనకు దేవుడే తెలివితేటలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. ఆమె ఇప్పుడు 3 నెలలు దాచిందంటే ఆమె ఎంత జ్ఞానవంతురాలు ఒకసారి ఆలోచించండి. రెండవ పాయింట్, మొదటి విశ్వాసం కలిగి ఉండాలి, రెండవది జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానవంతురాలు. సామెతల గ్రంథము 14:1 వచనం. సామెతలు 14:1 అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టును. దేవుడు పెట్టాలి. అంటే ఇప్పుడు ఈమె ఎవరు? జ్ఞానవంతురాలా కాదా? ఇప్పుడు ఏం చేసింది? కొడుకుని 3 నెలలు దాచిపెట్టింది. అంటే తెలివైనటువంటిది. దేవుడు జ్ఞానవంతురాలు. ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు ఓడబెట్టుకోవాలని ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలో. అంటే అమ్రాము గురించి ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ ఈమె తల్లి 3 నెలలు దాచిందని ఇక్కడ ప్రస్తావించబడి ఉన్నది. కాబట్టి ఈమె మొదటి లక్షణం జ్ఞానవంతురాలుగా ఉన్నది. అదే 3వ వచనంలో చూడండి. తర్వాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఏం చేసిందంట? ఒక జమ్ము పెట్టి తీసుకుందంట. దానికి జిగటమన్నును కీలును పూసింది. ఒక పెట్టె, ఒక తట్ట, ఒక బుట్ట అల్లి దానికి ఏం చేసింది? జిగటమన్ను పూసింది. ఇంకేమైనా రంధ్రాలే ఉన్నాయని కీలు పూసింది. కీలు అంటే అతి సున్నితమైనటువంటి మెత్తని సిమెంట్ లాంటి పదార్థం. దాన్ని కూడా పూసింది, ఏమి నీళ్లు ప్రవేశించకుండా. అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వారికి ఏమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేను. వానికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వాని అక్క దూరంగా నిలిచి. ఫరో కుమార్తె స్నానము చేయటకు ఏటికి వచ్చేను. అంటే ఈమె తెలుసు ఏమవుతుంది? ప్రతిరోజు ఈమె ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటి ఒడ్డుకి వస్తుంది. నేను ఈ బాలుని ఈ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి వదిలినప్పుడు కరెక్ట్ గా అక్కడ వస్తుంది, చూస్తుంది అనేటువంటి ఆ జ్ఞానం, ఇంటెలిజెన్స్, అండర్స్టాండ్. ఏమొచ్చింది ఇప్పుడు? ఆ యొక్క తెలివి వచ్చింది. ఇప్పుడు కుమార్ని ఎలాగా ఇగ్నోరెంట్ గా చేయలేదు, అబ్బాయి తెలివిగా చేసింది.
చురుకుగా చేసింది. కాబట్టి ఈ రోజున మరి మోషేను ఆ జమ్ము పెట్టెలో వదిలినప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయటానికి ఏటి యొద్దకు వచ్చింది. కాబట్టి ఆమె పనికత్తెలు ఏటి నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టె నుంచి ఎవరు చూశారు? ఫరో కుమార్తె చూసింది. ఆమె చూసి తన పనికత్తెలో ఒకరిని పంపి దాన్ని తెప్పించి తీసుకుని వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇదంతా కూడా అంటే ఒక యుక్తి కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి తల్లి చేసింది. వాడిని ఆమె ఫూలిష్గా యాక్ట్ చేస్తే, అజ్ఞానంతో యాక్ట్ చేస్తే ఏమయ్యేది? కుమారుడు చచ్చిపోయేవాడు. దేవుడే ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా ఆ బొట్టలో పెట్టడానికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ కుమార్ని ఆ నదిలో విడిచిపెట్టినప్పుడు, నైలు నది ఎలాంటి నదో తెలుసా? భయంకరమైనటువంటి నది. తెలియపెట్టారా? ఆ నదిలో విడిచిపెట్టడానికి దేవుడే మరి ఆమెకు ఏమి ఇచ్చాడంటే జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. మరి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. ఎదురు చూస్తుందంటే ఏమి సంభవించును అనేది ఒక నిరీక్షణ. ఇదేంటి? నిరీక్షణ. మూడో అంశం ఏంటి? నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాడిని ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున ఆ నీటిలో ఉంచగా వారి నాలుగు వచ్చించండి, వారికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టు వారి అక్క దూరముగా నిలిచి ఉండి చూస్తూ ఉన్నది. నిరీక్షణ కలిగి చూసి ఏమి జరగబోతున్నది ఆశ్చర్యం ఇది. వారికి తెలియదు ఏమి జరగబోతుందో, వాళ్ళకి తెలియదు. సో నౌ యాంగ్షియస్లీ వెయిటింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద బేబీ. అంటే ఆ నిరీక్షణ మనం ఒకసారి ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ టు ఈచ్ మదర్ అండ్ ఫాదర్. ఆ నిరీక్షణ నీకుందా? మరి ఇక్కడ మన సామెతల గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనంలో చదువుతూ ఉన్నాం. తర్వాత వేరే వాళ్ళు 2 కొరింథీయులకు 1:10 తీసుకోండి. సామెతల గ్రంథం 42:5వ వచనం. సారీ కీర్తనలు 42:5వ వచనం. కీర్తనలు 42:5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా కర్తనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని స్తోత్రం. ఆయనే నా రక్షణకర్తయు, నా దేవుడనియు, ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయనని ఇంకా స్తుతించెదను. ఇప్పుడు ఏం కూడా ఏం చేసింది? ఇక్కడ ఏం చేసిందంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నది. ఎదురు చూడడం అంటే నిరీక్షించడం. ఎదురు చూడడం అంటే నిరీక్షించడం. సో ఏమి సంభవించబోతున్నదో కుమారునికి అని ఎదురు చూస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. ముందుకును తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ముందుకును అంటే ఇప్పుడు ఆయన కృప చేత ఇప్పుడు ఏమి సంభవించబోతున్నదో మేము ఎరిగి ఉన్నాం. దీని నుంచి ఆయన తప్పించడానికి మేము ఆయన కృపను పొంది ఉన్నాం. ఆ కృప అంటే ఆ కృపలో మేము ఆయన కొరకు ఆయన తప్పిస్తారని నిరీక్షిస్తున్నాము అని భక్తులైనటువంటి పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అంటే నిరీక్షణ, ఆయన యందు నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపడని. ఆయన ఎందున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచని. సో మరి ఈ తల్లి నిరీక్షణ కలిగి కుమారుడికి ఏమి సంభవించబోతున్నదో అని దూరంగా చూస్తూ ఉన్నది. అప్పుడు ఫరో కుమార్తె వచ్చింది, చూసింది, బేబీని తీసుకున్నది. దేవుని బిడ్డలారా, సో అలాగా మరి మనము ఆ తల్లి ఎలా పెంచింది బాలుని అంటే పాలతో పెంచింది. ఎలా పెంచింది? పాలతో పెంచింది. సో ఇప్పుడు మరే కుమార్తె బిడ్డ తీసుకుంది. నెక్స్ట్ ఏం చేయాలి? వాడికి పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒక తల్లి కావాలి. ఈ రోజులంటే పోత పాలు, ఆ రోజులంటే మిల్క్ పౌడర్ లేదు. ఒకటి అయితే నీళ్లు పోయాలి, లేకపోతే ఏదైనా ఆవు పాలు, గేదె పాలు, మనిషి పాలు, ఒక తల్లి కావాలి.
సో అప్పుడు ఆ తల్లి కోసం అన్వేషించింది. ఆ పిల్లవాడిని చూసి వాడు ఏడ్చుండగా కనికరపడి వీడు హెబ్రీయుల పిల్లలు ఒకడు అనుకుని అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎవరు వాని అక్క అంటే మోషే గారి యొక్క వాని యొక్క వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాన్ని పిలుచుకొని వద్దునా ఈ పిల్లవాడిని పెంచుటకు హెబ్రీ స్త్రీలో ఒక స్త్రీని నేను తీసుకొని వద్దునా అని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చింది. దేవుని స్తోత్రం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎగ్జాక్ట్ గా వెళ్ళి ఆ పిల్లవాని యొక్క తల్లిని పిలుచుకుని వచ్చిందని. సో అంటే మరి ఇక్కడ దేవుడు కూడా తన కుమార్ని విశ్వాసం ఉంచినటువంటి ఆ కుమార్తెను, ఆ జ్ఞానం ఇచ్చినటువంటి ఆ కుమార్తెను, నిరీక్షిస్తున్నటువంటి ఆ కుమార్తెను సిగ్గుపరచకుండా కుమారునికి తల్లి దూరం కాకుండా ఆ తల్లిని పాలు ఇవ్వటానికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే పాలు ఇవ్వటానికి ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి దేవుని స్తోత్రం. తల్లి ఒడ్డులోకి మన మొదటి వాక్యం ఏం చదివి ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించాను. మరి దేవుడు ఆదరించాడా లేదా? మోషేని అంటే మన ఏదైతే ఆయన ప్రవచనం చెప్పాడో దాన్ని ఎగ్జాక్ట్ గా దేవుని బిడ్డలారా జనసిప్లం దేవునికి స్తోత్రం. నేను నీకు జీతం ఇచ్చని చెప్పాడు. ఆ స్త్రీ బిడ్డను తీసుకెళ్లి పాలిచ్చి పెంచింది. పాలిచ్చి పెంచడం అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. అంటే ఈ తల్లి పిల్లవాడు కాబట్టి పాలు ఇచ్చి పెంచింది. అతను కూడా మరి ఈ రోజుల్లో మనం పెద్ద విందు చేస్తూ ఉన్నాం. ఏంటంటే పిల్లవాడు పాలు పంచినటువంటి దినాన్ని గొప్ప విందు, అంటే లిక్విడ్ టు సాలిడ్ అని చెప్పేసి. లిక్విడ్ టు సాలిడ్ అంటే ఇప్పటి వరకు వాడు పాలు తాగాడు, ఇప్పుడు నుంచి ఆహారము భుజించబోతున్నాడు, పెద్ద పండగ చేస్తూ ఉంటాం. అబ్రహాము కూడా ఇసాకు విషయంలో అదే పండగ చేసి ఉన్నాడు. తన కుమారుడు పాలు తాగుగా మారినప్పుడు గొప్ప విందు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే పాలు అంటే ఇక్కడ వాక్యము. పాలు అంటే ఏంటి? వాక్యము. అంటే ఇక్కడ వాక్యము అనేటువంటి ఉగ్గు పాలతో మన పిల్లల్ని మనము పెంచాలి. అంటే న్యాచురల్ గా వాడికి అంటే బెస్ట్ మిల్క్ ఇవ్వాలని కోరుకుంటాం. ఇక్కడ ఆ మిల్క్ కంటే కూడా ముందు పాల వంటి వాక్యము, జుంటే తేనె కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యం. సో ఇప్పుడు మన పిల్లలకి అంటే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్లు ఇవ్వాలా, మిల్క్ ఇవ్వాలా అని ఆశిస్తున్నాము, కానీ ఆ పాల వంటి వాక్యమును పిల్లలకి ఇవ్వాలని ప్రతి ఒక్క తల్లి కూడా ఆలోచించాలి. తల్లి ఎలా పెంచిందంటే ఆ కుమారుడిని దేవునికి సాక్షిగా పెంచింది. తల్లి ఒడిలోనే విద్యను అభ్యసించాడు మోషే గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన లేఖ 3:2 వచనం చదవండి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే నేను మిమ్మల్ని పెంచి తిని, కానీ అన్నముతో మిమ్మల్ని నేను పెంచలేదు. మీరింకను శరీర సంబంధుల ఇంటి వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. మనం అందరం కూడా పెరిగాం, వయసు వచ్చింది, పెద్దవాళ్ళైనప్పుడు ఇంకా పాలు తాగుతామా, భోజనం చేస్తామా? భోజనం చేస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు గుర్తు చేసుకోండి. మాకు ఐగుప్తులో ఆహారం లేదని యొక్క అరణ్యంలో చంపడానికి తీసుకుని వచ్చావా? అక్కడ ఉన్నప్పుడు మేము మంచి ఆహారం భుజించాము, మాంసమును భుజించాము. ఇప్పుడు మాకు మాంసం లేదు. ఏంటి ఈ యొక్క నూగుపోగులేటువంటి ఆహారం ఏంటని మోషే గారిని నిర్మించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు వారికి మాంసాహారాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనిషి యొక్క జీవితంలో పాల వంటి వాక్యం చేత నువ్వు ప్రారంభంలో నువ్వు క్రైస్తవ జీవితానికి వచ్చినప్పుడు దేవుడు ఎలా పోషిస్తున్నాడు? పాల వంటి వాక్యంతో నిన్ను పోషిస్తూ ఉన్నాడు. అంటే వాక్యం అంటే నెమ్మదిగా నువ్వు అర్థం చేసుకోండి, స్తోమత లేదు కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని పాల వంటి వాక్యము నీకు వసగుతూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు పెద్దవాడి అయ్యావు కాబట్టి ఇప్పుడు వాక్యం మారాలి. ఇప్పుడు ఏం మారాలి? వాక్యం మారాలి. పిల్లవాడు కూడా చిన్నప్పుడు మనం బుద్ధిగా లాలిస్తూ చెప్తాం. వాడు పెద్దవాడైనప్పుడు ఇంకా అదే మాట చెప్పి వాడు మన నెత్తి మీద కూర్చుంటాడు. సో కాబట్టి ఈ రోజున మనము పిల్లల్ని పెంచే విషయంలో, ఒక తల్లి పిల్లల్ని పెంచే విషయంలో వాక్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాడు చిన్నవాడైనప్పుడు ప్రేమ చూపించాలి, పెద్దవాడైనప్పుడు కొద్ది వాడిని దండించడం, ఖండించడం ప్రారంభించాలి. లేకపోతే వాడు మూర్ఖుడుగా తయారవుతాడు, అంతకుడుగా తయారవుతాడు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎవ్రీ పేరెంట్. సో ఆ పిల్లవాడు పెద్దవాడైనప్పుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, దేవునికి ఆ పిల్లవాడు చూడండి, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పాలించుకుని, ఆ బిడ్డ 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు మోషే ఎవరైపోయారు? పెద్దవాడైపోయారు. పెద్దవాడైతే తల్లికి అప్పచెప్పింది. ఎవరు? ఫరో కుమార్తె దగ్గర తీసుకుని వచ్చి చెప్పింది. తీసుకొని వస్తే మరి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ అంటే నేర్పింది. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పమన్నారు. ఏం నేర్పాలి? బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడిని నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం తీసుకోండి ఒకసారి మళ్ళీ. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగ్యమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడిని విడిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు ధనము కంటే కూడా ఆయన ఫరో కుమార్తె యొక్క కుమార్ని అనిపించుకోవడానికి ఏ మాత్రము కూడా ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, పెద్దవాడయ్యాడు కాబట్టి మరి ఈ రోజున పెద్దవాడైనప్పుడు ఆ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞ భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారని చదువుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున పెద్దవాడైనప్పుడు మోషే ఏం చేశాడు? ఏమి నేర్పింది తల్లి? ఏమి నేర్పిందంటే బాలుడు నడవలసినటువంటి త్రోవను తల్లి నేర్పింది. ఇక్కడ నెరవేర్పు వాక్యం ఇది. చూడండి, నెరవేర్పు వాక్యం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేని బట్టి? ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తు ధనము అంటే తన యొక్క చూపుని కరెక్ట్ చేసుకున్నాడు. ధనము అంటే చూపు. మనం చూసిందల్లా కూడా కావాలి అనుకుంటాం. అంటే ఆ ధనాన్ని కావాలనుకోలేదు. దానికంటే కూడా ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రీస్తు కొరకు నింద పడటములోను, సిగ్గు పడటములోను, అవమానపడటములోను, అపహరించటములోను మనం నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం నేర్పిస్తుంది. ఈ రోజున మోషే గారు నిలబడ్డారు. ఏ నింద? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. దేవుని స్తోత్రం. అల్పకాల భోగాన్ని కోరుకోలేదు. ఫరో యొక్క కుమార్తెని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. అంటే మనము ఎన్నుకోబడినటువంటి జాతి, రాజులైనటువంటి యాజక సమూహము. పేతురు గారు సెలవిచ్చి ఉన్నారు. పేతురు గారు చెప్పినటువంటి వాక్యాన్ని, ఇదే వాక్యాన్ని ఆయన రిపీట్ చేస్తున్నాడు. సో వీఆర్ నో మోర్ సబార్డినేట్స్. ఇంకా సబ్మిసివ్ గా, సబార్డినేట్ గా ఉండడానికి వీలు లేకుండా దేవుడిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. తల్లి ఎలా పెంచిందో చూడండి. ఇక్కడ తల్లి ఎంత బాగా కుమార్తె పెంచిందో చూడండి. మరి ఇప్పుడు దేవుని బిడ్డ ఫరో యొక్క కుమార్తె అనిపించుకోవడం ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఇచ్చాడు.
అంటే ఈ విధంగా ఉండటం వలన కలిగేటువంటి బహుమానము యందు దృష్టి ఉంచాడు. కుమారుడు ముందు చూపు కలిగి జీవించేలాగా నేర్పించి మనం కూడా మన పిల్లలకు దేవునిలో విశ్వాసం క్రీస్తు కంటే ఎక్కువ ఏది కూడా కాదని మనం నేర్పించాలి. క్రీస్తు కొరకు నిందలైనా కానీ అనుభవించడం నేర్పించాలి. అల్పకాల భోగాలు మన పిల్లలకు నేర్పించకూడదు. అంటే ఆ నిరీక్షించడంలో కలగబోగు ప్రతిఫలము యందు వారికి నమ్మకం కలిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా తల్లి జ్ఞానవంతురాలైనటువంటి తల్లి మోషేను పెంచి ఈ రోజున ఆ మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు మోషేనే వాడుకున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము చూసే విషయంలో, బిడ్డలు పెంచే విషయంలో ఒక తల్లి 3 బిడ్డల్ని దేవుడి సేవకు సమర్పించింది అంటే మాట్లాడతాం నేర్పించింది. 22 సామెతలు 22:6 నెరవేర్పు. బాలు నడవలసిన త్రోవ తల్లి నేర్పించింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా 11:24 నెరవేరిపోయింది. లేకపోతే ఏది కాదు. దేవుని బిడ్డలారా, మరి 31-30 వచనం చూడండి. సామెతలు 31:30. సామెతలు 31. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 31:30. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఈ రోజున తల్లి బిడ్డకు మరి మంచి డిసిప్లిన్ నేర్పుతుంది. తల్లి నేర్పితే బిడ్డ మరి ఎంతో తల్లి మాట వింటాడు. తల్లి మాట వింటాడు. కాబట్టి తల్లి ఎలా ఉండాలి? ఈ రోజున యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. మరి ఈ రోజున ఏకేవేదు కొనియాడబడుతుందా? కొనియాడబడట్లేదా? కొనియాడబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 6వ అధ్యాయం సామెతలు 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశమును రోసివేయు. Every child should listen to the parents. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును రోసివేయకుము. ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ చెప్తే పట్టించుకోరు, లెక్కలో ఉండరు. అప్పుడు స్టిక్ పట్టుకోవాలి. వాడు ఏమాత్రం కూడా మాట వినకపోవడానికి వీలు లేదు. వాడు మాట వినాలి. నువ్వు కన్నావు, నీ రక్త మాంసం పుట్టిన వాడు నీ మాట ఎవరు మాట వింటాడు? స్కూల్లో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు టీచర్. అంటే తల్లి ఫస్ట్ ఉపాధ్యాయుని అవ్వాలి. తల్లి డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. ఈ రోజున ఎవరు ఏమనుకున్నా కానీ గౌపేట ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. డిసిప్లిన్ కారణం తల్లి. కుటుంబమే మొదటి పాఠశాల. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డలు పెంచే విషయంలో శ్రద్ధ వహించాలి. 100% వాడి అబ్జర్వేషన్ లో ఉంచాలి. వాడి యొక్క మంచిని కీడు రెండు కూడా సరి చేస్తూ ఉండాలి. మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. వాడి తెలివి విషయాలు నేర్పించాలి. వాడు నడవలసిన మార్గం మనం నేర్పించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు పిల్లవాడిని వ్యక్తి వాడు పెద్దవాడైనప్పుడు తల్లి మాట వింటాడు, తండ్రి మాట వింటాడు, పెద్దల మాట వింటాడు. దేవుని స్తోత్రం. వాడికి కూడా ప్రేమ అలవాటుంది, దైవభక్తి. ఈ రోజున మరి నీ తల్లి మాటను త్రోసివేయకుము, నీ యొక్క తండ్రి యొక్క ఆజ్ఞలు. తండ్రి అయితే చాలా మంది తండ్రులు ఎలా ఉంటారంటే పిల్లలకి టెర్రరిస్టులే కనిపిస్తారు. తండ్రిని చూస్తే వాడు పరిగెత్తుకుని స్టార్ట్ చేస్తే ఏదో బుక్ ఓపెన్ చేస్తాడు, నటించేస్తాడు. తల్లి ఇంట్లో చదవరా అని గొడవ చేస్తానే ఉంటది. తల్లి మాట వినడు. తండ్రిని చూడటమే, ఆ బైక్ సౌండ్ వినడము, ఆ మాట వినడము, జస్ట్ అలా ఆ గేట్ తీని సౌండ్ విన్నప్పుడు వాడు వచ్చేసి సెట్ అయిపోతాడు. ఈ విధంగా పిల్లలందరూ కూడా దేవుని బిడ్డలారా ఇలాంటి ఈ జనరేషన్ లో ఉన్నామా? కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్ వి నీడ్ టు కరెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని బిడ్డలారా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా మాటలను నా ఆజ్ఞ నీ యొద్ద దాచుకొని ఎడల నీవు నీ యొక్క భవిష్యత్తులో ప్రయోజకుడు అవుతావని తల్లి సెలవిస్తూ ఉన్నది. అదే 1వ అధ్యాయం సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను. ఇది 2సారి చెప్పారు ఈ మాట.
ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి